జమ్ముగడ్డి నేర్పించు జీవిత పాఠం అనే ఒక మంచి విషయాన్ని ఈ రాత్రి మనమంతా ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ అనగానే సహజంగా సమాజంలో ఉన్న అభిప్రాయం లేదా బైబిల్ని గురించి తెలియని వారికి ఉన్న అభిప్రాయం ఏంటి అని ఆలోచిస్తే, బైబిల్ అనేది ఒక మత పుస్తకము, లేదా బైబిల్ అనేది కేవలం క్రైస్తవులకు సంబంధించినది, లేదా క్రైస్తవులు చదువుకునేది, వాళ్ళ యొక్క మత గ్రంథము అంటూ బైబిల్ని ఒక మతానికి సంబంధించినదిగా ముద్ర వేశారు. ఒక మూఢనమ్మకాల పుస్తకంగా దాని గురించి మాట్లాడుతూ మనకు తెలుసు. కానీ బైబిల్ని మనం ఆలోచిస్తే, బైబిల్లో వ్రాయబడిన సంగతులను మనం పరిశీలిస్తే, దేవుడు ఎన్నో సంగతులను బైబిల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. ఎన్నో విషయాలను దేవుడు నిక్షిప్తం చేసి బైబిల్ని పొందుపరిచారు. ఆ బైబిల్ని చదవడం ద్వారా, బైబిల్లో దేవుడు చెప్పిన మాటలను మనం ఆలోచించడం ద్వారాగా నిజంగా మన బ్రతుకు ఈ భూమి మీద ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనే ప్రతిదీ కూడా దేవుడు వ్రాయించి బైబిల్లో పెట్టారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ని చదువుతూ దేవుని మనసును తెలుసుకోవాలని ఆలోచించిన దేవుడే మరి బైబిల్ని చదవలేని వారు, బైబిల్ని అర్థం చేసుకోలేని వారు, వారెలా దేవుని తెలుసుకోవాలి, వారెలా దేవుని గుర్తించగలగాలి, వారెలా దేవుని మనసును గ్రహించాలి అని ఆలోచించిన దేవుడు ఏం చేశారంటే ప్రకృతిని పెట్టాడు. ప్రకృతిని దేవుడు పెట్టారు. ఈ ప్రకృతిని చూస్తూ, ప్రకృతిలో కనబడుతున్న వస్తువులను, ప్రకృతిలో కనబడుతున్న ప్రతిదీ కూడా గమనిస్తూ మనిషి పాఠం నేర్చుకోవాలి అనుకున్నారు. అదే కదా అన్నయ్య గారు రాసిన పాట కూడా అదే కదా, సృష్టిని ధ్యానించి సృష్టికర్తను తెలుసుకోవాలి. ఈ సృష్టిని చూస్తూ ఎవరిని తెలుసుకోవాలనుకున్నారు? దేవుడు సృష్టికర్త అయిన తండ్రిని తెలుసుకోవాలని దేవుడు అనుకున్నారు. అందుకే ఈ సృష్టిని కలిగించారు. ఈ సృష్టిలో మన కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ కూడా మనకు దేవుని, సృష్టికర్తను, తండ్రిని పరిచయం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశారు. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఎవరిని జ్ఞాపకం చేయడానికి ఉన్నాయని దేవుడు చెప్తున్నారు అంటే, దేవుని మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం, లేదా ఆయనను మనం తెలుసుకోవడం కోసం, ఆయనను మనం గుర్తించడం కోసం ఈ ప్రకృతి అంతటినీ కూడా దేవుడు సృజించారు. అన్నయ్య గారు పాటలో రాశారు, ప్రకృతి అనేది ఏమండి ఒక పాఠశాల. ప్రకృతి అనేది ఏంటంట? పాఠశాల. పిల్లలు స్కూల్కి వెళితే, పాఠశాలకు వెళితే అక్కడ ఎలాగైతే పాఠాలు నేర్చుకుంటారో, ఈ ప్రకృతి అనే ఈ పాఠశాల కూడా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి మనిషికి ఈ పాఠం నేర్పిస్తుంది. అవునా? అవునండి. ఇవన్నీ కూడా మనకు పాఠం నేర్పించడానికి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ, ఒక జంతువును చూస్తే అది మనకు పాఠం నేర్పించాలి, ఒక పక్షిని చూస్తే అది మనకు పాఠం నేర్పించాలి కదా. దేనిని మనం చూస్తున్నా, దేనిని మనం పరిశీలించినా అది ఖచ్చితంగా మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికే దేవుడు ఈ ప్రకృతిలో పెట్టారు. అది మనకు అర్థమైనప్పుడు, అది మనం తెలుసుకోగలిగినప్పుడు దేవుడు గడ్డిని కూడా కలిగించారంట. దేవుడు ఏం చేశారు? గడ్డిని కూడా కలిగించారంట. దీని ద్వారా కూడా దేవుడు పాఠం చెప్పాలనుకున్నారంట. అవునా? ఒకసారి దేవుని సృష్టిక్రమాన్ని మనం ఆలోచిస్తే, ఏమంటే సృష్టిక్రమాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ సృష్టిలో దేవుడు ఏమంటే వేటిని కలిగించారనే విషయాన్ని గురించి మాట్లాడుతూ, ఆదికాండము 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 12వ వచనంలో ఎంత మంచి మాట ఉంటుందో చూడండి ఒకసారి. భూమి ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూమిని దేవుడు కలిగించినప్పుడు, ఆ భూమికి దేవుడిస్తున్న ఆజ్ఞ, భూమితో ఆయన ఏం చెప్తున్నారంటే, భూమి నువ్వేం చేయాలంటే గడ్డిని, చూసారండి, భూమి ఏం చేయాలంటే గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము, తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించాలి అని చెప్పాడంట దేవుడు. భూమి ఏం మొలిపించాలంట? గడ్డిని మొలిపించాలా? గడ్డిని మొలిపించాలి. విత్తనములు ఇచ్చే చెట్లను మొలిపించాలి. వాటి వాటి జాతి ప్రకారంగా తమలో ఫలమిచ్చు ఫలవృక్షాలు గల చెట్లను ఈ భూమి పుట్టించాలి. ఏంటి, గడ్డిని కూడా దేవుడు కావాలని పుట్టించారా? గడ్డిని కూడా దేవుడు కలిగించారా? సృష్టి క్రమంలో గడ్డిని కూడా దేవుడు కలిగించారా? ఎప్పుడైనా ఆలోచించా మనం అలాగా? కలిగించారా ఆయన? ఎందుకు? ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా పాఠం చెప్పడానికే. మీకు అదే చెప్తున్నాను నేను. ప్రతిదీ కూడా మనకు ఒక పాఠం నేర్పించడానికి దేవుడు కలిగించారు.
గడ్డిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఈ భూమి గడ్డిని మొలిపించాలి అని దేవుడు చెప్పారంట. ఆ భూమికి ఆజ్ఞాపించారంట. దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే ఈ భూమి ఏం చేసింది? గడ్డిని మొలిపించింది. కదండి, మనం చూస్తుంటాం కదా, గడ్డి చాలా అందంగా కనబడుతుంది కదండి. అది ఎంతవరకు గడ్డి అనేది ఎంతవరకు పశువులకు మేతగానే మనం ఆలోచించాం. గడ్డి అనేది పశువులకు మేత కోసమే దేవుడు కలిగించారు. ఈ గడ్డిని దేవుడు కేవలం పశువులకు మేతగా ఉండడానికే దేవుడు కలిగించారు, సృష్టించారు. అందుకే ఆ గడ్డిని పశువులు తినేస్తున్నాయి. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాం మనం. ఎంతవరకు ఉన్న అభిప్రాయం అదే కదా. గడ్డి అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? అది పశువులకు ఆహారం. అవి పశువులన్నీ కూడా ఆ గడ్డిని తిని ఆహారంగా దానిని మలుచుకొని అవి బ్రతకడానికి దేవుడు గడ్డిని కలిగించారు, లేదా మొలిపించారు, పుట్టించారు అనుకున్నాం మనం ఎంతవరకు. అలాగనే ఆలోచిస్తున్నాం. ఇప్పటికీ మన మనసులో అదే ఆలోచన ఉంది. దేవుడు ఏ పని చేసినా దాని వెనక బహుళ ప్రయోజనాలు ఉంటాయి. అర్థమవుతుందా? దేవుడు ఏ పని చేసినా దాని వెనక ఏముంటాయి తెలుసా? బహుళ ప్రయోజనాలు. ఒకే కారణం చేత దేవుడు దేనిని కలిగించరు. మనం ఒకదానికోసమే మనం అనుకున్నాం, కానీ దేవుడు ఏదైనా కలిగించారంటే దాని వెనక బహుళ ప్రయోజనాలు, అనేక రకాలుగా అది ఉపయోగపడాలి. అనేక రకాలుగా అది ఉపయోగపడే విధంగా దేవుడు దానిని ఆలోచించి తయారు చేశారు. కానీ మనం ఏంటంటే మనది మట్టి మెదడు కదండి, చిన్న బుర్ర కదండి మనది. అందుకని మనం ఏం ఆలోచిస్తామంటే ఒక కోణంలోనే ఆలోచిస్తాం మనం. గడ్డి అనగానే అది పశువులకు ఆహారం అంతే. కానీ ఆ గడ్డిని చూపిస్తూ ఏమండి, ఆ గడ్డిని దేవుడు కలిగించడం వెనుక ఒక చక్కటి ఆలోచన దేవునికి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఏమండి, ఈ గడ్డిని గురించి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడారు. తెలుసా? యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్న కాలంలో గడ్డిని గురించి ఆయన మాట్లాడారండి. ఆయన బోధనలో గడ్డిని గురించి మాట్లాడిన సందర్భం ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు చూడండి, గడ్డిని గురించి ఆయన మాట్లాడారో లేదో ఒకసారి చూద్దామా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు చూడగలిగితే 30వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. ఏమండి, యేసుక్రీస్తు వారండి, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన మాట్లాడుతున్నాడు, గడ్డిని గురించి మాట్లాడుతాను అంటున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వెయ్యబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా మీకు బట్టలు ఇస్తాడు కదా, ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అంటూ ఎంతసేపు మీరు వీటి కోసం ఆలోచిస్తున్నారా? మీ ఆలోచనలన్నీ వీటి చుట్టే తిరుగుతున్నాయా? దేవుడన్న నమ్మకాన్ని మీరు కోల్పోయారా? దేవుడు ఉన్నాడన్న ఆలోచనలో మీరు మర్చిపోయారా? అవును, మిమ్మల్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది అంటూ యేసుక్రీస్తు అంటున్నారు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు ఇలా అనుకుంటున్నారు మీరు? ఇదిగో మీ కళ్ళ ముందు కనబడుతుంది గడ్డిని చూడండి ఒకసారి. ఈ అడవి గడ్డినంట ఎలా చేశాడంట ఆయన? అందముగా, అడవి గడ్డిని అందముగా అలంకరించిన దేవుడు అంతకంటే గొప్పవారైన మీకు వస్త్రాలు ఇవ్వడనుకుంటున్నారా మీరు? ఒక గడ్డిని చూపించి పాఠం నేర్పిస్తున్నాడు. ఒకసారి అడవి గడ్డిని చూడండి, అడవి గడ్డిని మీరు చూడండి. ఆ గడ్డి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది కదండి. మనం పార్కులో చూస్తాం గడ్డి కదా, ఇళ్లలో కూడా పెంచుకుంటాం మనం, గార్డెన్లో కదండి. ఏమన్నా ఆ గడ్డి చక్కగా ఇప్పుడు మనం చూసాం, వెనక కూడా ఉంది అదే కదా. వెనక మ్యాట్ చూస్తున్నారు మీరు, ఎంత అందంగా ఉంది అది. అదే కదా, పచ్చగడ్డి తెచ్చిపెట్టుకోలేక మ్యాట్ తెచ్చిపెట్టుకున్నాం మనం, అందంగా ఉందని కదా. వాటిని చూస్తాం కానీ మనం ఆలోచించాం. మన కళ్ళ ముందే కనబడుతుంది, మనం దాని చుట్టే తిరుగుతుంటాం, దానిలోనే ఉంటుంటాం, కానీ ఆలోచించాం. నిజంగా ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఈ ప్రకృతిని చూపిస్తూ ఎంత చక్కగా తన మనసులో ఉన్న విషయాలను చెప్పాలనుకుంటున్నారో మనిషి ఆలోచించలేకపోతున్నాడండి. మనిషి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయటం లేదండి. అందుకే దేవుడు బాధపడుతూ ఆవేదన పడుతూ ఉన్నాడు. ఇంకా ఎలా చెప్తే తెలుసుకుంటారు? ఏం చేస్తే తెలుసుకుంటారు? వీళ్ళకి నేను ఎలా అర్థం చేయించాలి? బైబిల్ చదివి తెలుసుకుంటారు అనుకుని బైబిల్ ఇస్తే బైబిల్ని చదివి తెలుసుకోలేకపోతున్నారు. పోనీ ప్రకృతిని చూసి తెలుసుకుంటారని ఆలోచిస్తే ప్రకృతిని చూసి కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా వీళ్ళకి నేను ఎలా అర్థం చేయించాలి? ఏం చేస్తే వీళ్ళకి అర్థమవుతుంది? ఏం చేస్తే వీళ్ళు తెలుసుకుంటారు అంటూ దేవుడు మనసులో బాధపడుతుంటారు. ప్రియమైన దేవుని వల్ల ఆయన బాధ అంతా అదే కదండి. మనం కూడా మన పిల్లలకు కొన్ని సందర్భాలు ఏదని చెప్పాం అనుకోండి, అది వాళ్ళకి అర్థం కానప్పుడు మనకి ఏమనిపిస్తుంటుంది? ఇంకా ఎలా చెప్తే నువ్వు అర్థం చేసుకుంటారా?
ఎలా చెప్తున్నావు అర్థం చేసుకుంటావు? ఇంకా నిన్న ఏ స్థాయికి దిగిపోయి చెప్పమంటావు చెప్పు కదండి. అంటే మనం చెప్పే విషయాన్ని మన పిల్లలు అర్థం చేసుకోకపోతేనే మనకెంత బాధ ఉంటున్నప్పుడు, ప్రపంచంలో ఉన్న మనుషులంతా దేవుని మనసును అర్థం చేసుకోలేక ఆయన ఏం చెప్తున్నాడు అన్న సంగతిని గుర్తించలేకపోతున్న వేళ ఆ తండ్రి అయిన దేవుని మనసులో ఉన్న బాధ, ఆవేదన ఎవరు తెలుసుకోగలరు? ఆలోచించండి. దేవుడు కలిగించిన దాని వెనుక ఖచ్చితంగా ఒక కారణం అనేది ఉంటుంది. గడ్డిని కలిగించడం వెనుక కారణం ఉంది, మొక్కలను కలిగించడం వెనుక కారణం ఉంది, చెట్లను పుట్టించడం వెనుక కారణం ఉంది, ప్రతి దాని వెనుక కారణం ఉంది. ఆ కారణాన్ని మనం తెలుసుకోకపోవడం వలననే మనం ఏం చేయాలో మనకు అర్థం కాకుండా పోతుంది. అవి మన కళ్ళ ముందే మన కళ్ళ ముందే ఉండి మనకు నేర్పిస్తున్నా వాటిని మనం గుర్తించలేని గుడ్డివారంగా మారిపోయాం, గమనించలేని వారంగా మారిపోయాం, మనం గుర్తించలేని వారంగా మనం మారిపోయాం. తెలుసుకుందాం, ఆలోచిద్దాం. ఏమండి, మొక్కల గురించి మనం ఆలోచించామనుకోండి, గడ్డి సంగతి ఆలోచిద్దాం. మొక్కల గురించి మనం ఆలోచించామనుకోండి, అసలు ఈ భూమి మీద దేవుడు మొక్కలను ఎందుకు పుట్టించారు అని మనం ఆలోచించినప్పుడు ఈ మొక్కల ద్వారా కూడా దేవుడు మనకు పాఠం చెప్పాలనుకుంటున్నారండి. అందుకే ఒక చక్కటి సందర్భాన్ని వ్రాయించారు దేవుడు. ఒకసారి చూద్దాం. మనం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం మనం చదవగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగితే, ఇప్పుడు మన దేవుని వల్ల దేవుడు ఈ భూమి మీద మొక్కలను పుట్టించారు కదా, చెట్లను పుట్టించారు కదా, గడ్డిని, చెట్లను, భూమి మొలిపించాలని చెప్పాడు కదా ప్రారంభంలోనే. ఈ భూమి మొలిపించింది కదా, గడ్డిని మొలిపించింది, చెట్లను కూడా మొలిపించింది. గడ్డి ద్వారాగా దేవుడు పాఠం చెప్పాలనుకుంటున్నారు, మొక్కల ద్వారాగా కూడా దేవుడు పాఠం చెప్పాలనుకుంటున్నారు. మనిషికి ఏమండి మొక్కల ద్వారాగా, గడ్డి ద్వారాగా, కళ్ళ ముందు కనబడుతున్న జంతువుల ద్వారాగా దేవుడు పాఠం చెప్పాలనుకుంటూ దేవుడు వ్రాయించిన ఒక చక్కటి సందర్భం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. ఏమండి, చెట్లు అన్ని చెట్లు కలిసి తమకొక రాజు కావాలని ఆలోచించుకున్నాయంట. చెట్లన్నీ తమకొక రాజు కావాలని ఆలోచించుకొని ఏం చేశాయంట, అవన్నీ మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయంటండి. చెట్లన్నీ మమ్మల్ని ఏలనయ్యా, మాకు రాజు కావాలి. ఎందుకంటే మనుషులకు రాజులు ఉన్నారు, జంతువులకు రాజు ఉన్నాడు, పక్షులకు రాజు ఉంది కదండి. జంతువులకు రాజు ఉన్నాడా? ఉన్నాడు. పక్షులకు రాజు ఉంది, మనుషులకు రాజులు ఉన్నారు. బొత్తిగా ఏ రాజు లేకుండా ఏమండి ఉండిపోయింది ఎవరంటే మొక్కలుగా మనమే. కాబట్టి మనకు కూడా ఒక రాజు కావాలి, మనల్ని పరిపాలించడానికి కూడా మనకు ఒక రాజు కావాలి. ఈ జంతువులను పరిపాలించడానికి జంతువులకు రాజు ఉన్నాడు, ఆయనే మృగరాజు. పక్షులకు రాజు ఉన్నాడు, పక్షిరాజు. మనుషులకు రాజులు ఉన్నారు, అనేక మంది రాజులు. మరి మొక్కలకు రాజేడి అనుకొని ఇవన్నీ ఆలోచించుకున్నాయంట. రాజు కోసం ఆలోచించుకొని అన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయంట, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయంటండి. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలీవ చెట్టును అడుగుతున్నాయి, అయ్యా ఒలీవ చెట్టు గారు, మరి చెట్లన్నింటిలో మీరు శ్రేష్టమైన వారు కాబట్టి మేమంతా కూడా ఆలోచించుకున్నాము, మేమంతా ఒక ఆలోచనకు వచ్చాము, ఏకాభిప్రాయానికి వచ్చాము, ఏకగ్రీవానికి వచ్చాము. ఏంటంటే మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇదిగో మమ్ములను నువ్వు రాజుగా ఉండి, నువ్వు వేలయ్యా, నువ్వు రాజుగా ఉండు, మేమంతా నీ కింద ఎలా ఉంటాము, దాసులుగా ఉంటాము. నువ్వు మాకు రాజుగా ఉండు, మేమంతా నీకు దాసులుగా ఉంటాము. నీ పరిపాలన మాకు కావాలి, నువ్వు మాకు రాజుగా కావాలి, నీ అధికారం కింద మేమంతా ఉండాలనుకుంటున్నాము అని ఈ మొక్కలన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయంట, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయంటండి. ఏమండి, ఇదే ఆఫర్ మనకు వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? అందరూ మన పేటలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి మేమంతా ఒక నిర్ణయానికి వచ్చామండి, మేమంతా కూడా మిమ్మల్ని మాకు నాయకునిగా పెట్టుకోవాలనుకుంటున్నామండి అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అసలు మామూలుగా ఉండదు కదా. గాల్లో తేలిపోతుంటాం, అలాగా వీణలు మోగుతుంటాయి వెనక కదా. ఇంతమంది మా యొక్క వీధిలో ఉన్న వాళ్ళంతా అందరూ వచ్చేసారు, నన్ను వాళ్ళకి నాయకునిగా ఎన్నుకోవాలనుకుంటున్నారు, నన్ను వాళ్ళందరి మీద నాయకునిగా ఉండమని అడుగుతున్నారు. నిజంగా నేనంటే ఏమనుకుంటున్నావు అంటాం మనం కదండి. దైవ జ్ఞానం లేదు మనకు. కానీ ఈ ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి ఆ మొక్కలను అడిగేసరికి ఒలీవ చెట్టు ఏమంటుందో తెలుసా? ఒలీవ చెట్టు అంటుంది, ఆ ఒలీవ చెట్టు ఇస్తున్న సమాధానం, తన దగ్గరకు వచ్చిన ఆ మొక్కలన్నింటికి ఒలీవ చెట్టు ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఒలీవ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను. చూసారండి, అంటే
ఆ ఒలీవ చెట్టుకి ఏమర్థమైంది? ఆ ఒలీవ చెట్టు ఏం సమాధానం చెప్తుంది అంటే, అసలు నేను ఎందుకు పుట్టానో, నా జన్మ వెనుకున్న పరమార్థం ఏంటో మీకు తెలుసా? మీ జన్మ వెనుకున్న పరమార్థం ఏంటో, మిమ్మల్ని దేవుడు ఎందుకు పుట్టించాడో మీకు తెలియక మీరంతా కలిసి నా దగ్గరికి వచ్చి నన్ను కూడా మీలో కలిపేసుకోవాలనుకుంటున్నారు, మీ మీద రాజుగా ఉండాలనుకుంటున్నారు, మీ మీద నాయకునిగా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఒక వాస్తవం తెలుసుకోవాలి, ఒక నిజాన్ని నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను అని ఒలీవ చెట్టు చెప్పడం ప్రారంభించింది. ఏమని చెప్తుందంట? దేవునిని మానవులను ఏమండి దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని, నేను చెట్లన్నిటి మీద రాజుగా ఉండటానికి నేను ఏమైనా పుట్టాననుకుంటున్నారా? అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడంటే నేను దేవునికి, నెక్స్ట్ ఎవరికి? మానవులకు, మనుషులకు, తన పిల్లలైన మనుషులకు. మొదట దేవునికి, తరువాత దేవుని స్వరూపంలో దేవుని పోలికగా పుట్టిన మనుషులకు నేనేం చేయాలి? సేవ చేయాలి. నేను దేవునికి అలాగే దేవుని పిల్లలకు సేవ చేయడానికి పుట్టాను. దేవుని పని కొరకే దేవుడు నన్ను పుట్టించుకున్నారు. ఏంటయ్యా నువ్వు చేసే సేవ దేవుని కోసం అంటే, ఇదిగో నేను ఒలీవ చెట్టుగా ఏమంటే నేనేమివ్వాలి? నూనెనివ్వాలి, తైలమునివ్వాలి. ఒలీవ నూనె, ఆలివ్ ఆయిల్ అంటాం కదా మనం. ఒలీవ నూనె. ఎందుకు ఈ ఒలీవ నూనె? ఆ రోజు రాజులను అభిషేకించడానికి ఉపయోగించారు. రాజులను అభిషేకించిన తైలం నూనె అదే. అలాగే దేవుని సన్నిధిలో బలులు ఇస్తున్నప్పుడు, అర్పణలు ఇస్తున్నప్పుడు నూనె కావాలి. ఆ నూనె కోసం ఆ రోజు ఒలీవ నూనెనే వాడేవారు, దానిని ఉపయోగించేవారు. ఆ నూనె అనేది చాలా, దేవుని సేవకు నూనె అవసరమే. దేవుని యొక్క ఏమండి పిల్లలైన వారిని పరిపాలించడానికి రాజును ఎన్నుకోవాలన్నప్పుడు కూడా ఆ నూనెతోనే అభిషేకం చేయాలి, రాజుగా అభిషేకం చేయాలి. అంటే ఒక ఒలీవ చెట్టుకి ఏమర్థమైందంటే, తన జన్మ వెనుకున్న పరమార్థం దానికి అర్థమైంది. ఇంకోటి చెప్పమంటారా? అది దేవుణ్ణి మనసులో జ్ఞాపకం పెట్టుకుంది. ఒలీవ చెట్టు ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంది? బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒలీవ చెట్టు ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంది? దేవుడు ఒలీవ చెట్టు యొక్క మనసులో ఉన్నాడు. ఒలీవ చెట్టు యొక్క మనసులో దేవుడు ఉన్నాడు గనుక ఆ ఒలీవ చెట్టు ఏమంటుంది? మొట్టమొదటి మాట ఏమంటుంది? ఒలీవ చెట్టు అంటుంది దేవునిని. అంటే దేవుడు ఒలీవ చెట్టు మనసులో ఉన్నాడా? ఉన్నాడు. ఆ మొక్కల గురించి, ఆ మొక్కలు ఎలా మాట్లాడుకుంటాయన్న దాని గురించి, మొక్కలు ఎలా ఆలోచిస్తాయన్న దాని గురించి అన్నయ్య ఒక మంచి పుస్తకం రాస్తున్నారు. త్వరలో మీ మధ్యకి వస్తుంది, చూదురు కానీ మీరు. ఒక మంచి పుస్తకం రాస్తున్నారు మొక్కలను గురించే. మీరు చదువుతారు, ఆ రోజు మీరు తెలుసుకుంటారు. ఏంటి, మొక్కలకు కూడా మనసు ఉంటుందా? మొక్కలు కూడా మాట్లాడుకుంటాయా? మొక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయా? ఉంటాయో లేదో, బైబిల్ ఏం చెప్పిందో, ఎలా ఉంటుందో ఒక మంచి పుస్తకం వస్తుంది, చూదురు కానీ త్వరలోనే. అంటే ఆ ఒలీవ చెట్టును మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ ఒలీవ చెట్టు మనసులో ఎవరున్నారు? ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంది ఆ చెట్టు? ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంది? దేవుని జ్ఞాపకం పెట్టుకుందంట. దేవుడి జ్ఞాపకంలో ఉన్నాడు కనుక ఆ ఒలీవ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని, నేను చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు, నాకు వేరే పని ఉందండి, దయచేసి నా దగ్గరికి మీరు రాకండి, సారీ నాకు పని ఉంది. ఈరోజు మనిషి మాట అనగలరా? నువ్వెందుకు పుట్టావు అంటే మనిషి తన జన్మ పరమార్థాన్ని చెప్పగలడా? నేను పుట్టింది దేవుని కొరకే, నేను పుట్టింది దేవుని పిల్లలైన మనుషుల కొరకే అని చెప్పగలడా? ఈరోజు మనిషికి తన జన్మ పరమార్థం తెలియదండి. జన్మ పరమార్థాన్ని మరచి దేవుడు ఎందుకు పుట్టించాడో తెలియక ఈ భూమి మీద అస్తవ్యస్తంగా బ్రతుకుతున్న మనుషులకు పాఠం చెప్పడానికే ఒక ఒలీవ చెట్టును చూపిస్తున్నాడు. ఆ ఒలీవ చెట్టును చూసాను మీరు నేర్చుకోండి. ఆ ఒలీవ చెట్టును చూసాను మీరు ఒకసారి ఆలోచించండి. ఆ ఒలీవ చెట్టుకున్న జ్ఞానం నా పిల్లలైన మీకు లేకుండా పోయింది అని దేవుడు ఆవేదన చెందుతున్నాడండి. ఆ ఒలీవ చెట్టు ద్వారా మనకు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నారు ఆయన. మొక్కలకు అర్థమైంది వాటి జన్మ పరమార్థం ఏంటో. మరి ఈరోజు మనిషికి తన జన్మ పరమార్థం ఏంటో అర్థమైందా? ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటాడు మనిషి కదా, తన జీవితంలో ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటాడు. ప్రతి పుట్టినరోజు కేక్ కట్ చేసుకుంటాడు. అలా కేక్ కట్ చేసుకుంటున్న అతని దగ్గరికి వెళ్ళి, ఎవడంటే నువ్వు ఎందుకు పుట్టావండి అని అడగండి, నీ జన్మ పరమార్థం ఏంటండి అని అడగండి, ఏం చెప్తాడు? ఏం చెప్పడండి. అలా అడిగిన మన వైపు పిచ్చోడిని చూసినట్టు చూస్తారు కదండి. మీరు ఎవరైనా వీళ్ళు అడగండి, ఎందుకు పుట్టారండి మీరు అనండి, అలా మన వైపు పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. వీడికి పిచ్చి పెట్టింది, ఎర్రగడ్డ తీసుకెళ్ళిపోతే బెటర్ ఏమో అని. నిజమండి. తన జన్మ పరమార్థం ఏంటో ఈరోజు మనిషికి అర్థం కాలేదు. ఎందుకు పుట్టాడో అన్న సంగతి మనిషికి అర్థం కాలేదు.
అందుకే మొక్కలను చూపిస్తూ వాటి ద్వారా మనిషికి దేవుడు పాఠం చెప్పాలనుకుంటున్నారు. జన్మ పరమార్థాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాడు. దేవుడు మన జ్ఞాపకాల్లో ఉండాలని ఈ మొక్కలను చూపిస్తూ దేవుడు చెప్తున్నాడు. మనిషి దేవుణ్ణి మర్చిపోకూడదు. మనిషి ఎప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకాలలో పెట్టుకోవాలి. ఒక మొక్కే దేవుని తన మనసులో జ్ఞాపకం పెట్టుకుంటే మరి దేవుని పోలికగా పుట్టిన మనిషి దేవుణ్ణి తన జ్ఞాపకాల్లో పెట్టుకుంటున్నాడా? అలా పెట్టుకుంటున్నాడా? ఆలోచించండి. ఒలివ మొక్క ఈ సమాధానం ఇచ్చేసింది. నేను రాలేను, దయచేసి నన్ను విడిచిపెట్టేయండి, నాకు వేరే పని ఉందని చెప్పగానే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాయి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ఏమండి, అక్కడ చెప్పినా కానీ వీటికి బుర్ర వెలిగిందా? ఒలివ చెట్టు ఎంత చక్కగా చెప్పినా, ఒలివ చెట్టు ఎంత చక్కగా జన్మ పరమార్థాన్ని చెప్పినా వీటన్నిటికి అర్థమైందా? అర్థం కాలేదండి. ఈరోజు కూడా దైవజనులందరూ, సేవకులందరూ జన్మ పరమార్థాన్ని చెప్తున్నా ఎంతమంది సేవకులు తెలుసుకోగలుగుతున్నారు? మన డైరెక్టర్ గారి దగ్గర నుంచి మనం ఆలోచిస్తే, డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఏమంటే ఒక లెక్చరర్ వరకు వారి పరిధులలో వారికి ఉన్న అవకాశాలను బట్టి జన్మ పరమార్థాన్ని గురించి సమాజానికి బోధిస్తుంటే ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు? మనిషి జన్మ ఎందుకు అని ప్రశ్నించి సమాధానం చెప్పినా ఎంతమంది తెలుసుకోగలిగారు? మానవుడు కారణ జన్ముడు అని చెప్పినా ఎంతమంది తెలుసుకోగలిగారా? తమ జన్మ పరమార్థాన్ని గుర్తించి దేవుని కోసం మనిషి బ్రతకగలుగుతున్నాడా? లేదు కదండి. ఎంతమంది తెలుసుకోగలిగారు? ఇక్కడ కూర్చున్న మీరే తెలుసుకోగలిగారు జన్మ పరమార్థాన్ని. మీరే అర్థం చేసుకోగలిగారు మా జన్మ వెనుకున్న దేవునికి ఒక ఉద్దేశాన్ని. దేవుడి మమ్మల్ని పుట్టించాడన్న సంగతిని గుర్తించారు. దేవుని కోసం బ్రతకాలనుకుని ఇక్కడికి మీరు వచ్చారు. మరి మిగతా వాళ్ళకి తెలీదా? చెప్పిన వాళ్ళకి అర్థం కావటం లేదా? అర్థం కావట్లేదు. ఈ మొక్కలు ఎలాగైతే ఒలివ చెట్టు చెప్పినా, తన జన్మ పరమార్థాన్ని చెప్పినప్పుడు, ఓ నీకే ఒక కారణం ఉంటే మరి మాకు కూడా కారణం ఉంటుంది కదా, నిన్నే పని కోసం పుట్టించుకున్న దేవుడు మమ్మల్ని కూడా పని కోసం పుట్టించుకుని ఉంటాడు, ఇక నుంచి మేము కూడా ఆయన పనిలో ఉంటామనుకుని వెళ్ళిపోయా వెనక్కి వెళ్ళిపోయి దేవుని పనిలో ఉన్నాయా? లేవండి. ఏం చేసేది తెలుసా? నెక్స్ట్ ఆప్షన్ వెతుక్కుంటున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒలివ చెట్టు కాదని చెప్పేసింది. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళారు కదా, ఏం చెప్పాడు? ఒలివ చెట్టు ఏం చెప్పింది అంటే, దేవుని పని ఉందంట బాబు, దేవుని పని ఉందంటే నేను రానని చెప్పేశాడు. అవునా? మన దగ్గరకు వచ్చారు కదా, మీ సమాధానం ఏంటండి? సేమ్ డైలాగ్ నాది కూడా అదే. అంజూరపు చెట్టు అంటుందండి, నాది కూడా సేమ్ డైలాగ్. కిందకు వచ్చేదండి అదే అంటుంది. అంజూరపు చెట్టు ఏమంటుందంటే, ఆ అంజూరపు చెట్టు అంటుంది, నా మాధుర్యమును, నా మంచి ఫలములను, నాకు పనుంది, నా మంచి మాధుర్యము, నా ఫలాలు నేను ఇవ్వాలి. ఎవరికి? దేవునికి. అలాగే దేవుని పిల్లలకు. యేసుక్రీస్తు వెళ్ళారు అంజూరపు చెట్టు దగ్గరికి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారా లేదా? వెళ్ళారు. అలాగే ఒక మంచి ఉపమానం కూడా చెప్తారు. ఒక యజమాని కంట ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో ఏం చేశాడంట? అంజూరపు చెట్టు ఒకటి నాటుకున్నాడు అనే మాట మనం చదువుతుంటాం లోకస్వార్త 13వ అధ్యాయంలో. అంటే అంజూరపు చెట్టు వెనుకున్న ఆ కారణాన్ని కూడా మనం ఆలోచిస్తే, దేవుడు అంజూరపు చెట్టు కావాలని పుట్టించుకున్నారంట. దానికి కూడా పనుంది. ఆ సంగతి ఎవరు అర్థం చేసుకున్నారు? అంజూరపు చెట్టుకు కూడా అర్థమైంది. ఒలివ చెట్టు అర్థం చేసుకుంది తనకు పనుందని, అంజూరపు చెట్టుకు కూడా అర్థమైంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాయి? నెక్స్ట్ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాంట. ద్రాక్ష తీగ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ మరి మా మీద రాజుగా ఉండమ్మా అని అడిగారంటండి. అడిగినప్పుడు సేమ్ ఏం చెప్తుంది? ద్రాక్ష తీగ లేదా ద్రాక్ష చెట్టు అని మనం ఆలోచిస్తే సేమ్ డైలాగ్. ఒలివ చెట్టు ఏం చెప్పిందో, అంజూరపు చెట్టు ఏం చెప్పిందో అదే మాట ద్రాక్ష తీగ కూడా చెప్తుంది, ద్రాక్ష చెట్టు కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? దేవునిని, మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మానుదునా? చూసారండి, నేనేం చేయాలి? దేవునికి, దేవుని పిల్లలకు ద్రాక్షరసంగా నేను మారాలి. నాకు కూడా పనుంది, దేవుని పనుంది, దేవుని పిల్లలకు చేయవలసిన పనుంది. నేను దేవుని కోసం పని చేయాలి, దేవుని పిల్లల కోసం పని చేయాలంటుంది ఒక ద్రాక్ష చెట్టు. నేను దేవుని కోసం పని చేయాలి, దేవుని పిల్లల కోసం పని చేయాలంటుంది ఒక అంజూరపు చెట్టు. నేను దేవుని పని చేయాలి, దేవుని పిల్లల కోసం పని చేయాలంటుంది ఒక ఒలివ చెట్టు. ఏమండి, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పిన వీటికి అర్థమైందా? అర్థం చేసుకున్నా ఈ మొక్కలన్నీ? అర్థం చేసుకోలేదండి. అర్థం చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయాంట? ఒలివ చెట్టు చెప్పినా అర్థం కాలేదు, అంజూరపు చెట్టు చెప్పినా అర్థం కాలేదు, ద్రాక్ష చెట్టు చెప్పినా అర్థం కాలేదు. కొంతమంది ఉంటారు, ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా అర్థం కాదు, బ్రతుకు మారదు. ఎన్ని ప్రసంగాలు చెప్పు, ఎన్నిసార్లు చెప్పు, ఎంతమంది దైవసేవకుల చేత చెప్పించు, మారుతుందా? అబ్బే, ఇగో ఈ చెట్ల లాంటి వాళ్ళే కళ్ళ ముందు కనబడుతున్నా, స్వయంగా అవే మాట్లాడుతున్నా, వాటి ద్వారా దేవుడు చెప్పిస్తున్నా కనీసం గ్రహింపలేని స్థితిలోనికి వెళ్ళిపోయి ఆ మొక్కలన్నీ
ఈరోజు ఇది మీరు మనసులో పెట్టుకున్న సమాజాన్ని ఆలోచిస్తే సమాజంలో కూడా మీరు ఆలోచించండి. ఎంతమంది దైవజనులు గొంతెత్తి అరుస్తున్నారు రోజు. ఎంతమంది దైవజనులు మనిషి జన్మ పరమార్థాన్ని గురించి చెప్తున్నారు సమాజానికి. ఎంతమంది అండి తెలుసుకోగలుగుతున్నారు? పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ చెప్తున్నా, అందరూ ప్రకటిస్తున్నా ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు? ఎంతమంది గుర్తించగలుగుతున్నారంటే లేదండి. అబ్బా అక్కడికి వెళ్తేనండి మేము అనుకున్నవి చెప్పట్లేదండి. వాళ్ళు ఎంతసేపటికి నువ్వు పుట్టిన దేవుని కోసం, నువ్వు దేవుని పని చేయాలి, దేవుని కోసం చచ్చిపోవాలంటున్నారు. ఒక ఆశీర్వాదం అనే మాట చెప్పట్లేదు. దేవుడు మనం దీవిస్తాడు అంటలేదు. దేవుని పని చెప్పి చచ్చిపోతామని చెప్తున్నారు. మాకు వద్దండి ఇది. మేము వెళ్ళండి అక్కడికి. మరి మాకేం కావాలి? దశమ భాగాలు పెరగడం, మమ్మల్ని దోచుకునేవాడు కావాలి, దేవుడిని ఆశీర్వదిస్తారు, మొత్తం ఇచ్చేయని చెప్పాడు మాకు కావాలి అనుకొని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ చెట్లను అవే చేశాయి. ఏం చేశాయంట? ఒలివ చెట్టు నేను చెయ్యను, నేను రానని ఇస్తుంది. అంజూరపు చెట్టు కూడా హ్యాండ్ ఇచ్చేసింది, నేను రాను, నాకు పనుందని. ద్రాక్ష చెట్టు కూడా సేమ్ అదే డైలాగ్ చెప్పేసింది. ఇక ఏం చేయాలి అర్థం కాక ఎక్కడికి వెళ్ళి తెలుసా? ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ఎక్కడి దగ్గరికి వెళ్ళాయంట? ముళ్ళపొద్దు దగ్గరికి వెళ్ళాయి. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వన్నా మాకు రాజుగా ఉండనుగానే ఏమని చెప్పిందంట ఆ చెట్టు? ఓ సూపర్, ఉంటాను, రెడీ, ఐఎమ్ రెడీ. ఎంత అవకాశం వస్తే వద్దనుకుంటానా? చూసారండి, మన బ్రతుకులు అలాగే అయిపోయాయి. వాక్యం చెప్తుంటే వాక్యాన్ని విని మనసు మార్చుకుని దేవుని కోసం బ్రతకవలసిన వారు వాక్యాన్ని ప్రేమించలేక, వాక్యాన్ని గౌరవించలేక, అమ్మ మేము ఎక్కడికి రాలేమండి, మేము ఎక్కడికో వెళ్ళిపోతామండి, మమ్మల్ని గట్టిగా ముళ్ళకంప ఏం చేస్తుంది? ముళ్ళకంప ఏం చేస్తుంది? గుచ్చుతుంది. అడిగదిలో గుచ్చుతుంది, ఇటుగదిలో గుచ్చుతుంది. అలాంటి వాళ్ళ కోసం వెతుకుంటున్నారు ఈరోజు. అలా వాళ్ళు గుచ్చుతున్న ఆ బాధనైనా పడాలనుకుంటున్నారు. కానీ వాక్యం ద్వారా మనసును మార్చుకొని, వాక్యం ద్వారా జీవితాన్ని సరిదిద్దుకొని దేవుని కోసం బ్రతకాలి అన్న ఆలోచన లేవండి. జన్మ పరమార్థం ఏంటో అర్థం కాని మనిషికి ఒక మొక్కను చూపిస్తూ దేవుడు చెప్తున్నాడు. ఒక మొక్కకి పనున్నప్పుడు, ఆ చిన్న మొక్కలకే పనున్నాయి అన్న సంగతిని గుర్తించగలిగినప్పుడు, దేవునిగా నన్ను జ్ఞాపకాల్లో పెట్టుకున్నప్పుడు, నా స్వరూపములో నా పోలికలో పుట్టిన నా పిల్లలైన మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకున్నారా? నా పనుందన్న సంగతిని మీరు గుర్తించగలుగుతున్నారా? అసలు మీరు పుట్టిందే పని కోసం అన్న సంగతిని మీరు గుర్తించగలుగుతున్నారా? దేవుడు అంటున్నాడండి, దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇది ఈరోజు ఎంతమందికి అండి జన్మ పరమార్థం అర్థమైంది? ఎంతమంది అండి దేవుడిని జ్ఞాపకంలో పెట్టుకుంది? ఎంతమంది దేవుడిని తమ జ్ఞాపకాల్లో ఉంచుకోగలిగారు? ఎంతమంది దేవుడిని తమ జ్ఞాపకాల్లో ఉంచుకోగలిగారు? దేవుడు ఎప్పుడండి మన జ్ఞాపకం వస్తాడు? ఏమండి, దేవుడు ఇప్పుడు మనకెప్పుడు జ్ఞాపకం వస్తాడు? ఆయన ఎప్పుడు వస్తాడు మన జ్ఞాపకం? మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. క్రైస్తవులకు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తారు? ఏమండి, క్రైస్తవులకు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తారు? క్రైస్తవులు దేవుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? ఏమండి, మనందరికి తెలుసు కదా, బాగా చక్కగా చెప్తున్నారు. ఆదివారం. ఎప్పుడు జ్ఞాపకం వస్తారంట? ఆదివారం. మిగతా రోజులు మర్చిపోతామండి. దేవుడు అంటున్నాడు, ఆవేదన పడుతూ ఆయన అంటున్నాడు తెలుసా, దేవుడినంట తన ప్రజలు ఎలా మర్చిపోయారో తెలుసా? చూద్దాం ఒక మంచి మాట. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటే దేవుడు చెప్తున్న ఒక మంచి మాట మీరు చూడగలిగితే, ఏమంటే చూడండి ఏమంటున్నాడు దేవుడు. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో, క్షమించిన 32వ వచనం, 2వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు రాయించిన మంచి మాట చూడండి. దేవుడు ఏం చెప్తున్నారు? దేవుడు అంటున్న మాట అండి, ఏమంటున్నారు చూడండి. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున. చూసారండి ఎంత చక్కగా చెప్తున్నా. కన్యక ఏం మర్చిపోదంట? కన్యక తన ఆభరణములను మర్చిపోతుందా? మర్చిపోదు. పెండ్లి కుమార్తె తన వడ్డానాన్ని మర్చిపోతుందా? మర్చిపోదు. కానీ నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారంటున్నాడు. దేవుణ్ణంట ఎవరు మర్చిపోయారంట? తన పిల్లలే మర్చిపోయారంటండి. దేవుణ్ణి ఎవరు మర్చిపోయారంట? దేవుణ్ణి ఎవరు మర్చిపోయారంట? దేవుని ప్రజలే దేవుణ్ణి మర్చిపోయారంట. ఇది ఎవరంటున్నమాట? సాక్షాత్తు దేవుడే చెప్తున్నారు. సాక్షాత్తు దేవుడే అంటున్నారు, నా ప్రజలైన మీరు మరిచిపోయారు. నా ప్రజలైన మీరు నన్ను మరిచిపోయారు. మనిషి దేవుణ్ణి మర్చిపోతున్నాడండి. అసలు మనిషి దేవుణ్ణి ఎప్పుడండి జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు? మనిషి జ్ఞాపకాల్లో దేవుడు ఎక్కడండి ఉంటున్నాడు అంటే, మనిషి జ్ఞాపకాల్లో దేవుడు లేడు. మనిషి జ్ఞాపకాల్లో దేవునికి చోటు లేదు. మరి ఎవరిని పెట్టుకున్నారు మనసంతా? ఎవరున్నారు మనిషి జ్ఞాపకాల్లో అంటే, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నతమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు కదా. లోకానంతా మనిషి జ్ఞాపకంలో పెట్టుకున్నాడు, కానీ దేవుణ్ణి మాత్రం మనిషి
మర్చిపోయాడు. దేవుణ్ణి మనిషి మర్చిపోయాడు. మనిషి జ్ఞాపకాలలో దేవుడు లేడు. ఇలా తనను మర్చిపోయిన వారందరికీ, దేవుణ్ణి తమ జ్ఞాపకాల్లో పెట్టుకోకుండా దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్న వారందరికీ దేవుడు ఒక పాఠం చెప్పాలనుకుంటున్నారు. ఎవరిని చూపించో తెలుసా? ఎవరిని చూపించి చెప్పాలనుకున్నారు తెలుసా? జమ్ముగడ్డిని చూపించి చెప్పాలనుకుంటున్నారంట. జమ్ముగడ్డిని చూపించి తనను మర్చిపోయిన వారందరికీ ఏమండి ఎటువంటి గతి పట్టపోతుందో ఆ గడ్డిని చూపిస్తూ దేవుడు పాఠం చెప్పాలనుకుంటున్నారు. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. యోబు గ్రంథం చూద్దాం ప్రియమైన దేవుని వల్ల. యోబు గ్రంథము 8వ అధ్యాయము. ఏమండి యోబు గ్రంథము 8వ అధ్యాయము. అందరూ చూడండి. దేవుడు ఎంత చక్కగా వ్రాయిస్తున్నాడో చూడండి. దేవుణ్ణి మర్చిపోయిన వారందరి కోసం, దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోకుండా దేవుడిని మర్చిపోయిన వారందరి కోసం దేవుడు వ్రాయిస్తున్న మాట, ఈ జమ్ముగడ్డిని చూపిస్తూ ఆయన చెప్తున్న మాట. 8వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుదాం చూడండి. ఏమండి యోబు గ్రంథం 8వ అధ్యాయము 11, 12, 13 వచనాలు బాగా చదవాలి. ఏమండి బురద లేకుండా జమ్ము పెరుగునా? చూసారండి, బురద లేకుండా జమ్ము పెరుగునా అంటే ఈ బురద ఎక్కడ పెరుగుతుంది? అదే ఈ జమ్ము ఎక్కడ పెరుగుతుందని చెప్పాడు ఆయన. బురదలో పెరుగుతుంది జమ్ము, రైట్. బురద లేకుండా జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండా రెళ్ళు మొలుచునా? చూసారండి, నీళ్లు లేకుండా రెళ్ళు కూడా మొలవదు. అంటే జమ్ము గురించి మాట్లాడుతున్నాడు ఆయన. జమ్మును తీసుకున్నాడు ఆయన. ఆ జమ్మును చూపిస్తూ ఆ జమ్ముగడ్డి ఎక్కడ పుడుతుంది, అది ఎక్కడ పెరుగుతుంది అంటే బురదలో అని చెప్పాడు. నిజమే, జమ్ముగడ్డి తెలుసా? చాలామందికి తెలియకపోవచ్చు. కానీ పూర్వం రోజుల్లో మనం ఆలోచిస్తే, ఆ పూర్వం రోజుల్లో ఇంటికి కప్పుగా దీనిని ఉపయోగించుకున్నారు. జమ్ముగడ్డితో ఇళ్ళు కప్పుకునేవాళ్ళు, రెల్లుతో కప్పుకునేవాళ్ళు, ఆ తర్వాత తాటాకులతో కప్పుకునేవాళ్ళు, ఆ తర్వాత మెల్లిగా రూఫ్లు వచ్చేసాయి కదండి. రోజు రోజుకి మారిపోతుంది కదా. ఈరోజు ఇవన్నీ చూస్తూ అవి మర్చిపోయాం. జమ్ముగడ్డి ఎందుకంటే అది కేవలం ఏదో మనం పాకేసుకోవడానికి అండి అనుకుంటున్నాం. ఈరోజు మీకు ఎక్కడ కనపడుతుంది? జమ్ము పాకలో దాబాల్లో కనబడతాయి. మీటింగ్స్కి వెళ్తున్నాం కదా, మేము మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద దాబాలు కనపడుతుంటాయి. ఆ దాబాల ముందు మీరు గమనించలేదో ఈ జమ్ముగడ్డితోనే పాకలేస్తూ ఉంటుంటారు. అలా జమ్ముగడ్డితో పాకలు పందిళ్ళు వేసి అందులో భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంటారు అనమాట. అందరూ కూర్చొని తినడానికి వీలుగా. నొలక మంచాలు, జమ్ము పందిళ్ళు, రెల్లుతో కప్పిన పందిళ్ళు ఇలా కనబడుతూ ఉంటుంటాయి. ఆ జమ్ముని దేవుడు చూపించి మాట్లాడుతున్నాడు. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా అని చెప్పి వెంటనే అంటున్నాడు, అది కోయబడక మునుపు బహుపచ్చగా ఉన్నదంట. ఎలా ఉంటుందంట ఈ జమ్ము? ఆ జమ్ము కోయక మునుపు ఎలా ఉందంట? పచ్చగా ఉందంటండి, నిగనగలాడిపోతుందండి. మీరు ఎప్పుడైనా పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు చూడండి, బురదలో జమ్ము పెరుగుతుంది. ఆ జమ్ము ఎలా ఉంటుంది తెలుసా? పచ్చగా ఉంటుందండి, నిగనగలాడిపోతుంటుంది అనమాట. అది కోయబడక మునుపు బహుపచ్చగా ఉన్నది, కానీ అది ఇతర మొక్కలన్నింటికంటే త్వరగా వాడిపోతుందంటండి. జమ్ముగడ్డి ఎలా ఉంటుందంట? అది కోయబడక మునిపే పచ్చగా నిగనగలాడిపోద్దంట. కోసిన తర్వాత అన్నింటికంటే త్వరగా వాడిపోయేది ఏమనుందంటే జమ్ముగడ్డి అంట. మనం ఇప్పటివరకు ఏమనుకున్నాం తెలుసు? త్వరగా వాడిపోయి తోటకూర అనుకున్నాం కదండి. ఏంట్రా తోటకూరలాగా వాడిపోయాం అంటుంటారు. తోటకూర కాదు, త్వరగా వాడిపోయేది. ఏం చెప్తుంది బైబిల్? తొందరగా వాడిపోయేది ఏంటంట? జమ్ముగడ్డి అంట. జమ్ముగడ్డిని అలా కోయగానే పొద్దున మనం కోసామనుకోండి, సాయంత్రానికి అది మాడిపోయింది. త్వరగా ఇతర మొక్కలన్నింటికంటే అన్నాడా? అది కోయబడక మునిపి ఎలా ఉంటుందంట? పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలన్నింటికంటే త్వరగా వాడిపోతుంది అని చెప్పి వెంటనే అంటున్నాడు 13వ వచనంలో, దేవుని మరచువారి గతి అట్లే ఉంటుంది. నువ్వు దేవుని మర్చిపోతావా? దేవుని నువ్వు జ్ఞాపకంలో పెట్టుకోవా? దేవుడు నీ జ్ఞాపకంలో లేడా? ఒక జమ్ముగడ్డి ఎలాగైతే ఎండిపోతుందో నువ్వు కూడా అలాగే ఎండిపోతావు. చూసారండి ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్ పెట్టాడు ఆయన? ప్రకృతిని చూపిస్తున్నాడండి దేవుడు. ప్రకృతిని చూపించి ఈ ప్రకృతిలో మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రతిదీ కూడా మనకు పాఠం, ప్రతిదీ కూడా మనకు బోధ చేస్తుంది, మనకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఆ జమ్ముగడ్డిని చూసిన ప్రతిసారి, ఆ పాకని కనబడిన ప్రతిసారి నీకేమర్థం అయిపోవాలంటే, నేను దేవుణ్ణి మర్చిపోయానా, నేను కూడా ఇలాగే ఎండిపోతాను, నేను కూడా ఇలాగే వాడిపోతాను, నేను కూడా ఇలాగే చచ్చిపోతాను. దేవుణ్ణి మర్చిపోతే ఆలోచించండి. దేవుణ్ణి మర్చిపోవచ్చా? ఎన్ని చేశాడండి దేవుడు మన కోసం? ఎంత ఆలోచించాడండి ఆయన మన కోసం?
ఇప్పటికీ కూడా ఆయన మన కోసం ఎంత ప్రయాసపడుతున్నాడండి. కొనకక నిద్రపోకుండా నిరంతరము దేవుడు మన కోసమే కదండి ఆయన ప్రయాసపడుతున్నారు. నిరంతరం ఆయన మన కోసమే కదండి ఆలోచిస్తున్నాడు. అలా నిరంతరము మన కోసమే ఆలోచిస్తూ మనలందరినీ కూడా తన జ్ఞాపకాలలో పెట్టుకొని మన కోసమే నిరంతరము ఆయన పనిచేస్తుంటే, మరి మన కోసం నిరంతరం పనిచేస్తున్న దేవుని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నామా? ఆ దేవుడిని మనం జ్ఞాపకాలు ఉంచుకోగలుగుతున్నామా? నిజంగా ఆ దేవుడే మన జ్ఞాపకాలలో ఉంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? దేవుడు అన్న జ్ఞాపకం మన మనసులో ఉంటే, దేవుడు అన్న భయం మన జీవితంలో ఉంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? మన మాటలు ఎలా ఉంటాయి? మన చూపులు ఎలా ఉంటాయి? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏమంటే దేవుడు అన్న భయం ఉంటే మనిషి ఎలా ఉంటాడు? అసలు ఒక టీచర్ అంటే భయం, పిల్లోడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడండి? ఆ టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఖచ్చితంగా పూర్తి చేస్తాడు, ఎందుకంటే టీచర్ అంటే భయం కదా. తండ్రి అంటే భయం, పిల్లలు ఎలా ఉంటారు? తండ్రి అంటే భయం ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? టీచర్ అంటే భయం ఉన్న స్టూడెంట్ ఎలా ఉంటాడు? ఏమంటే మీరు ఆలోచించండి. దేవుడు అంటే భయం ఉన్న మనిషి ఎలా ఉంటాడు? ఏమంటే ఆలోచించండి. ఒక టీచర్ అంటే భయం ఉంది కనుక పిల్లవాడు క్రమశిక్షణతో ఉంటాడు, చెప్పినది చెప్పినట్టుగా చేస్తాడు. తండ్రి అంటే భయం ఉంది కనుక పిల్లలకి ఆయన ఏం చెప్పాడు అది ఖచ్చితంగా చేస్తారు. భర్త అంటే భయం భార్యకి ఎలా ఉంటుంది? భర్త అంటే భయం అనుకోండి భార్యకి, ఆవిడ ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా ఉంటుంది. భర్త ఏం చెప్పాడు అదే చేస్తుంది. ఆయన చెప్పకుండా ఏమైనా చేస్తుందా? చేయదు. భర్త అంటే భయం, తండ్రి అంటే భయం, టీచర్ అంటే భయం. దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అన్న జ్ఞాపకం మన మనసులో ఉందా? ఈరోజు సమాజం అంతా కూడా దేవుని మర్చిపోయి, దేవుని తమ మనసులోంచి తీసివేసుకొని, దేవునికి తమ మనసులో చోటు ఇయ్యక అందరూ ఆయనని మర్చిపోయిన వేళ ఆ దేవుడు ఈ సమాజానికి చెప్పాలనుకుంటున్నారు, రే మీరంతా కూడా ఒక్కసారి జమ్ముగడ్డిని చూడండి. ఒక్కసారి మీరు ఆ జమ్ముగడ్డిని చూడండి. అది మీరు చూస్తున్నప్పుడు పచ్చగా నిగనగలాడుతుంది కదా. మేము దేవుణ్ణి మర్చిపోయినా మేము కూడా బాగానే ఉన్నాం ఏంటి? ఇక్కడ మీకు చెప్తాను చూడండి. జమ్ముగడ్డి కోయబడక మునుపు ఎలా ఉందంట? అది పచ్చగా ఉంది. ఈరోజు దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? పచ్చగా లేరా? పచ్చగా ఉన్నారా లేరా? ఏమండి దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు బాగున్నారా లేదా? బాగున్నారా? బాగున్నారు. ఎవరికంటే బాగున్నారు తెలుసా? మనకంటే వాళ్ళే బాగున్నారు. ఎలాగా? ఆర్థికంగా కదా. అన్ని విషయాల్లో దేవుని కోసం బ్రతికే వారి కంటే దేవుని అసలు పట్టించుకుని వారే బాగున్నారా లేదా? అవునా? వాళ్ళే బాగున్నారా? వాళ్ళే బాగుంటారంట. అదే చెప్తున్నాడు. ఒక జమ్ముగడ్డ ఎలాగైతే అది కోయబడక మునుపు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంది. దేవుణ్ణి మర్చిపోయిన వాడు కూడా ఈరోజు ఎలా ఉన్నాడు? పచ్చగానే ఉన్నాడు. వాడు అనుకుంటున్నాడు, అవును నేను దేవుని మర్చిపోయాను, నేను దేవుని సన్నిధికి రాను, అసలు నేను దేవుని పట్టించుకోను, నేను దేవుని మాట వినను. అయితే నాకేంటి ఇప్పుడు? నేను చక్కగా మంచి బిల్డింగ్ కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను, స్థలం కొనుక్కున్నాను, పొలం కొనుక్కున్నాను, బంగారం కొనుక్కున్నాను, చాలా ఆస్తిని నేను కూడబెట్టుకున్నాను, నాకేంటి? దేవుని నమ్ముకున్న నువ్వెలా ఉన్నావు, దేవుని నమ్ముకుని నేను ఎలా ఉన్నాను అని అంటాడండి మనల్ని. ఈ మాట వెళ్ళి మనం చెప్పామనుకుని ఏమంటాడు? ఓకే, దేవుని నమ్ముకోకపోతే బాగోదని చెప్పకపోతే దేవుని నమ్ముకుని నువ్వేం సంపాదించో చెప్పమ్మా, దేవుని నమ్ముకుని నువ్వేం సంపాదించో చూపించు అనగానే ఏమి లేదండి అన్నావు అనుకోండి, నేను దేవుడిని నమ్మలేదు, ఇదిగో చూడు నేను ఎంత సంపాదించాను. దేవుని నమ్మకపోయినా, దేవుణ్ణి జ్ఞాపకంలో పెట్టుకోకపోయినా ఎలా ఉంటారంట వాళ్ళు? పచ్చగా ఉంటారంట. ఎప్పటి వరకు? కోయబడక మునుపు వరకే అది పచ్చగా ఉంటుంది. అది కోయబడక మునిపే పచ్చగా ఉంటుంది. భక్తిహీనుడు కూడా ఎలా ఉంటాడో తెలుసా? పచ్చగానే ఉంటాడు. ఆ కిందకు వచ్చి ఆ మాట్లాంటారు చూడండి మీరు. ఏమండి? దేవుని మరిచి వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ ఏమవుతుందంట? నిరర్ధకమవును అంటున్నాడు. దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళంతా ఎవరు? భక్తిహీనులు. దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, దేవుణ్ణి మర్చిపోయిన వారు భక్తిహీనులు, దేవుణ్ణి జ్ఞాపకంలో పెట్టుకున్న వారు భక్తులు. అంతే కదండి. దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకున్నాడు యోసేపు గారు ఏమయ్యాడు? భక్తుడు, గొప్పవాడయ్యాడు. అంతే కదండి. పాపం చేయాలనుకున్నప్పుడు ఆ పోతిఫర్ భార్య వచ్చి అతను ప్రేరేపించినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను ఇంత దుష్కారం చేసి నా దేవునికి అవమానం తీసుకురాను అంటున్నాడు కదండి. ఎవరిని జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆయన? యోసేపు గారి జ్ఞాపకాలు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైన పని నేను చేయను అంటున్నాడు ఆయన. ఒక దావీదు గారు ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు? దేవుణ్ణి. భక్తులంతా ఎవరిని జ్ఞాపకం పెట్టుకున్నారు? దేవుణ్ణి. దేవుణ్ణి జ్ఞాపకంలో పెట్టుకున్న వారంతా భక్తులు, దేవుణ్ణి మర్చిపోయిన వారంతా భక్తిహీనులు. అలాగనే భక్తిహీనులు మరి బాగుండరా అని అంటే భక్తిహీనులు బాగానే ఉంటారంట. ఎలా ఉంటారో తెలుసా? చూద్దాం ఒకసారి.
ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. చూడండి 35వ వచనం, 37వ అధ్యాయం కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 35వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు భక్తుడు దావీదు గారు అంటున్నాడు, దావీదు గారు రాసిన కీర్తన, దావీదు గారు అంటున్నాడు, భక్తిహీనుడు ఎంతో ప్రబలియునుట నేను చూశాను అంటున్నాడు. ఎవరంటే ప్రబలింది? ప్రబలటం అంటే డెవలప్ అవడం, విస్తరించడం. ఒక భక్తిహీనుని చూశాడంట దావీదు గారు. ఆ భక్తిహీనుని చూసినప్పుడు ఆ భక్తిహీనుడు ఎలా ఉన్నాడంట? ఎంతో ప్రబలియుండెను అంటే చాలా విస్తరించాడంట, చాలా డెవలప్ అయిపోయాడంట అతను. ఎవరతను? భక్తిహీనుడు. భక్తిహీనుడు డెవలప్ అవడం ఏంటండి? అవును, భక్తిహీనులు డెవలప్ అవుతారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్లన్నీ ఎవరివి? భక్తులవా భక్తిహీనులవే? ఎవరివి ఇవన్నీ? ఏమండి, ఈ బహుళంతస్తులవన్నీ ఎవరివి? మనం కనబడుతున్న పట్టణాల్లో పెద్ద పెద్ద భవనాలన్నీ భక్తులవా భక్తిహీనులవా? భక్తిహీనులే. భక్తుడికి ఎక్కడుందండి? భక్తుడికి తలదాచుకునే స్థలమే లేదు. భక్తులని యేసుక్రీస్తు వారికి ఏముంది? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు తలవాల్చుకోవడానికి కూడా. అదేంటంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఏంటి? అసలు దేవుడినే నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా ఉంది. అలాగే ఉంటుంది. వాళ్ళు దేవుని నమ్మలేదు కనుక, వాళ్ళకి భయం లేదు కనుక, వాళ్ళకి భక్తి లేదు కనుక ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారు, అక్రమంగా సంపాదిస్తారు, అడ్డదారుల్లో సంపాదిస్తారు, అనేక మందిని మోసం చేస్తారు, అనేక మంది రక్తాన్ని జలగలాగా పీల్చుకుంటారు, సంపాదించుకుని గొప్పవాళ్ళు అవుతారు. అదే చెప్తున్నాడు ఈయన. ఏమంటున్నాడంటే, భక్తిహీనుడు ఎంతో ప్రబలియునుట నేను చూచితిని, అది మొలచిన చోటనే. చూసాను, ఒక చెట్టుని గురించి మాట్లాడుతుంటున్నాడు. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. భక్తిహీనుడు ఎలా వర్ధిల్లాడంట? ఒక చెట్టు అది మొలిచిన దగ్గరే అలా పెరిగిపోయి పెద్ద చెట్టు అయిందంట. ఉదాహరణకు మర్రి చెట్టు మనం తీసుకున్నాం అనుకోండి. ఆ మర్రి చెట్టు ఎలా ఉంటుంది? అలా ఒక మొక్కను మనం నాటామనుకోండి, అది పెరిగి పెద్దదవుతుంది. అలా పెద్ద అయిన తర్వాత దాని నుంచి ఓడలు వస్తాయి కిందకి. ఆ ఓడల నుంచి భూమిలో పాతుకుపోతాయి. అక్కడి నుంచి మరొక చెట్టు వస్తుంది, అక్కడి నుంచి మరొక చెట్టు, అక్కడి నుంచి మరొక చెట్టు. అందుకే దాన్ని ఏమంటారు? పిల్లల మర్రి అంటారు. ఏ మర్రిది? పిల్లల మర్రి. పిల్లలు పెడుతూనే పోతుంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు అవుతాయి. ఒక భక్తిహీనుడి గురించి మాట్లాడుతూ ఆ భక్తిహీనుడు ఎలా ప్రబలి ఉన్నాడు అన్న సంగతిని గురించి చెప్తూ, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె అతను ప్రబలి ఉండటం నేను చూచాను అని చెప్పి మాట్లాడుతుంటున్నాడు. అంతగా ప్రబలిందంట, అంతగా పెరిగిందంట, అంతగా అభివృద్ధి అయిపోయిందంట. కానీ ఆ తర్వాత ఏమైపోయింది? అది ఏమైపోయింది? నెక్స్ట్ వచనం చెప్తున్నాను చూడండి, 36వ వచనంలో. ఆయనను ఒకడు ఆ దారిని వెళ్ళి చూడగా ఏమైపోయాడంట భక్తిహీనుడు? ఒకప్పుడు గట్టిగా పచ్చగా ఉంది. మీరు బాగా వినండి, పచ్చగా ఉంది. కోయబడక మునుపు పచ్చగా ఉంది. కోసిన తర్వాత ఏమైపోయింది? వాడిపోయింది. భక్తిహీనుడు కూడా దేవుడిని మర్చిపోయి, దేవుని సంగతిని పట్టించుకోకుండా, దేవుడు ఎందుకు జన్మనిచ్చాడన్న సంగతిని గుర్తించకుండా ఈ లోకంలో తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికి అడ్డదారులు సంపాదించి గొప్పవాడయ్యాడు. ఎంతకాలం అని అంటే అది కొంతకాలమే. దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకంలో మనం సంపాదించినవి అవి కొంతకాలమే ఉంటాయి. వాటిని కొంతకాలం మనం అనుభవిస్తాము. అదేమైపోతుందంటే చివరికి ఒక చెట్టు ఎలా విస్తరించిందో భక్తిహీనుడు అలా విస్తరించాడని చెప్పిన ఆయన వెంటనే అంటున్నాడు, ఒకడు ఆ దారిని వెళ్ళి చూశాడంట. ఒకప్పుడు ఇక్కడ పెద్ద చెట్టు ఉండేదండి, ఏంటంటే ఈరోజు లేదే అంటున్నాడంట. ఒకప్పుడు ఇక్కడ పెద్ద చెట్టు ఉండాలి, ఒకప్పుడు ఇక్కడ పెద్ద ధనవంతుడు ఉండాలి, ఒక గొప్ప భవనం కనబడాలి. ఏడండి అతను కనబడటం లేడు. ఏమైపోయాడు? కోయబడక మునిపే పచ్చగా ఉంటావు. కోసేశాడా ఏమైపోతావంట? వాడిపోతాడు. ప్రియమైన దేవుని వల్ల దేవుణ్ణి మర్చిపోతే నువ్వు భక్తిహీనుడు అంటున్నాడు. నువ్వు భక్తిహీనుడు అయితే దేవుణ్ణి మర్చిపోయి నువ్వు సంపాదించుకుంటావేమో, కూడబెట్టుకుంటావేమో, దాచుకుంటావేమో, కానీ అవన్నీ నీతో రావు, అవి నీకు ఉండవు, నీకుండదది అని చెప్తూ అక్కడ చెప్తున్నాను. అదే భక్తుడు దావీదు అంటున్నాడు, ఒక భక్తిహీనుడు ఎంతో ప్రబలటం నేను చూశాను, గొప్పవాడవటం నేను చూశాను, విస్తరించడం నేను చూశాను. ఎంతగా విస్తరించాడంటే ఒక చెట్టు ఎలాగైతే పెరిగిపోయిందో అంతగా విస్తరించిన వ్యక్తి ఆ తర్వాత కాలంలో చూస్తే ఏమైపోయాడంట? ఆ దారిని ఒకడు వెళ్ళి చూడగా ఏమైపోయాడంట? వాడు కనబడలేదు. నేను వెతికి తిని కానీ అయ్యో ఉండాలండి, చూడండి వెతుకుతున్నాడంట. ఉండాలండి, చూడండి ఒకసారి. వెతికినా కనబడుతున్నాడా? కనబడడు. అవునండి, ఒకప్పుడు మనం ఆలోచిస్తానని చాలా మంది ఉన్నారు, దేవుడిని మర్చిపోయి దేవుని కోసం బ్రతకకుండా, అసలు దేవుడు అన్న మాటే వాళ్ళ నోటి నుంచి రాకుండా చాలా మంది సంపాదించుకున్న గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు సమాజంలో. కానీ ఈరోజు వారు కానీ వారి కుటుంబాలు కానీ భూమి మీద ఉన్నాయా? లేవు. దేవుడిని మర్చిపోయి సంపాదించుకొని గొప్ప వాళ్ళైన వాళ్ళందరూ కూడా
ఈరోజు సమాజంలో ఉన్నారా? కనబడుతున్నారంటే లేరు. ఉదాహరణకి రాజులను మీరు తీసుకోండి, వారి రాజ్యాలను మీరు తీసుకోండి, వారి కోటలను మీరు తీసుకోండి, వారి అంతఃపురాలను మీరు ఆలోచించండి, ఉన్నాయా అవి? వాళ్ళంతా దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకం మీద పెత్తనం కోసం, అధికారం కోసం పోరాడారు, అధికారం కోసం ఆరాటపడ్డారు, సంపాదించుకున్నారు, అధికారంతో గొప్పవాళ్ళు అయ్యారు, ఒక వెలుగు వెలిగారు ఒకప్పుడు. కానీ ఈరోజు చూద్దామన్నా కనబడుతున్నారా? అయ్యో చూడండి ఒకసారి హిట్లర్ ఉండాలని ఇక్కడే అంటే ఉన్నాడా? హిట్లర్ నియంత, అయ్యో ఉండాలండి చూడండి అంటే ఉన్నాడా? లేడు. ఒక సద్దాం హుసేన్ కనబడుతున్నాడా? లేడు. ఒక బిన్ లాడెన్ కనబడుతున్నాడా? లేడు. మరి వాళ్ళ చరిత్ర ఒకప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? ఒక బిన్ లాడెన్ ప్రపంచానికి వణుకు పుట్టిపోయేదానంటే, ఒక సద్దాం హుసేన్ ప్రపంచాన్ని గడగలాడించాడు ఆయన కదా. ఏమైపోయారు వీళ్ళంతా? ఒకరోజు గట్టిగా గొప్పగా వెలిగిన వీళ్ళు ఈరోజు కంటికి కనబడకుండా పోయారు. దేవుని మరిచిన భక్తిహీనుల గతి కూడా ఇదే అంటున్నాడు ఆయన. ఆ జమ్ముగడ్డిని చూపిస్తూ, ఆ గడ్డెలాగైతే పచ్చగా నెగనగలాడుతుందో కోయబడక మునుపు భక్తిహీనుడు కూడా అలాగే ఉంటాడు. కోసిన తర్వాత ఏమైపోతుందంట? అది ఇతర మొక్కలన్నింటికంటే త్వరగా వాడిపోతుంది. దేవుణ్ణి మరిచిన వాడి గతి కూడా ఇలాగే ఉంటుంది. నువ్వు ఏ రోజు దేవుణ్ణి మర్చిపోతావో, దేవుణ్ణి మర్చిపోయి నువ్వు భక్తిహీనుడుగా మారి ఆ దేవుణ్ణి నీ జ్ఞాపకాల్లో పెట్టుకోకుండా నువ్వు బ్రతుకుతావో, నువ్వు చనిపోతే నీ జ్ఞాపకాలే కనబడకుండా పోతాయి. నీ గురించి వెతికిన ఆనవాళ్ళు కూడా దొరకవు. ఒకసారి చరిత్ర మీరు చదవండి, ఒకసారి వెనక్కి వెళ్ళి చరిత్రను ఆలోచించండి మీరు. ఒకరోజు గొప్పగా కనబడిన వారు ఈరోజు కంటికి కనబడకుండా పోయారు. ఒకరోజు సమాజంలో గొప్పవారిగా పిలవడిన వారు ఈరోజు చూద్దామని కనబడటం లేదు. వారి ఆనవాళ్ళు కూడా లేవు. ప్రియమైన దేవుని వల్ల దేవుని మాటలు ఎంత సత్యమో మీరు ఆలోచించండి, ఎంత యథార్థంగా ఉంటాయి మీరు ఆలోచించండి. కిందకొచ్చి అంటున్నాడు, కిందకొచ్చి 37 వచనంలో అంటున్నాడు, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను ఏం చేయము? యథార్థవంతులను చూడుము. ఎవరిని చూడమంటున్నాడు మనల్ని? మనకెవరిని చూపిస్తున్నాడు ఆయన? మనకెవరిని చూపిస్తున్నాడు అంటే నిర్దోషులను చూడండి, యథార్థవంతులను మీరు చూడండి అని చెప్పి కిందకొచ్చి అంటున్నాడు. నిర్దోషులు యథార్థవంతులను చూస్తే వారు సమాధానపరుచు వారి సంతతి నిలుచును గాని. ఎవరంట? నిర్దోషులు యథార్థవంతులు సమాధానపరుచు వారి సంతతి నిలుస్తుందంట గాని ఒక్కడైన నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి ఏమైపోతుందంట? నిర్మూలం. నీతివంతుల సంతానం ఉంటుంది భూమి మీద, యథార్థవంతుల సంతానం ఉంటుంది భూమి మీద, సమాధాన పరుచు వారి సంతానం భూమి మీద ఉంటుంది. కానీ భక్తిహీనుల సంతానం ఉంటుందా? భక్తిహీనుల సంతానం ఏమైపోతుందంట? నిర్మూలం. శాశ్వతంగా దేవుడు తుడిచేస్తాడంట, అంతే. నామరూపం లేకుండా చేసేస్తాడంట దేవుడు, అంతే. అదంతా మనకు చెప్పడానికి, ఒక భక్తిహీనుడుగా నువ్వు మారితే నీ బ్రతుకు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి, నువ్వు దేవుడిని మర్చిపోతే నీ జీవితం ఎంత దారుణంగా అయిపోతుందని చెప్పడానికి ఏం చూపిస్తున్నాడు మనకి? జమ్ముగడ్డిని చూపిస్తున్నాడు. ఒక్కసారి ఆ జమ్ముగడ్డిని చూడండి. అది బురదలో మొలిచింది. ఆ బురదలో మొలిచిన ఆ జమ్ముగడ్డి ఎలా ఉంటుంది తెలుసా? పచ్చగా నిగనిగలాడిపోతుంది. అలా నిగనిగలాడిపోతున్న ఆ జమ్ముగడ్డిని నువ్వు కోస్తే అది కోయబడక మునుపు పచ్చగా ఉంటుంది. కానీ దానిని కోసిన తరువాత అదేమైపోతుందంట? అది ఇతర మొక్కలన్నింటికంటే త్వరగా వాడిపోతుంది. నీ బ్రతుకు కూడా అంతే అంటున్నాడు దేవుడు. నన్ను మర్చిపోవద్దు, నన్ను మీ జ్ఞాపకాలను తీసివేసుకోవద్దు. నేను మీకోసం ఎంతో ఆలోచిస్తున్నాను, మిమ్మల్ని నా జ్ఞాపకంలో పెట్టుకున్నాను, నిరంతరం నేను మీకోసం ఆలోచిస్తున్నాను, నా అరచేతుల మిమ్మల్ని నేను చిక్కుకున్నాను. యోబు గ్రంథం మరొక మంచి మాట. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదవగలిగితే ఈ 20వ అధ్యాయం 4వ వచనంలో మరొక మంచి మాట చదువుతాం చూడండి. 20వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషమేనంట. అనుకోవచ్చు, నేను చాలా సంపాదించేసుకున్నాను, చాలా కూడబెట్టుకున్నాను, నాకు చాలా ఆస్తి ఉంది అని ఎంతసేపు అంటే అతను ఆనందపడతాడు? నిమిషమే. చూసారండి, కొద్ది కాలం వారికి ఉన్న ఆనందం, కొద్ది కాలం వారికి ఆనందం. కోయబడక మునిపి పచ్చగా ఉంటారు, కోయబడక మునిపి పచ్చగా ఉంటారు. కోయబడిన తర్వాత ఏమైపోతారు? 6వ వచనం కూడా చూడండి ఏమంటున్నాడు. 6వ వచనం, వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారన్నటికి ఉండకుండా నశించిపోతారు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు, కల ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. భక్తిహీనులుగా మారిపోతే అదేనండి గతి. దేవుడిని మర్చిపోతే వారి గతి అదేనండి. దేవుడు చెప్తున్నారు, దేవుడిని మర్చిపోకూడదు, దేవుని జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఆ దేవుడిని జ్ఞాపకంలో పెట్టుకోవాలి అని ఒలివ చెట్టును చూపించారు.
ఆ దేవుణ్ణి జ్ఞాపకంలో పెట్టుకుని ఒక అంజూరపు చెట్టును చూపించారు. ఆ దేవుణ్ణి జ్ఞాపకంలో పెట్టుకున్న ఒక ద్రాక్ష చెట్టును చూపించారు. మొక్కలే తమ జ్ఞాపకాల్లో నన్ను పెట్టుకున్నాయి, నా స్వరూపంలో పెట్టిన మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్నాయి. మరి మీరు, నా పోలికలో నా స్వరూపంలో పుట్టిన మీరు, నేను కలిగించిన ఈ అందమైన ప్రకృతిని అనుభవిస్తున్న మీరు, నా ద్వారా ఎన్నో మేలులను పొందుకుంటున్న మీరు నన్ను మర్చిపోతారా? నన్ను మీరు జ్ఞాపకం పెట్టుకోరా? మీ జ్ఞాపకాలు నేను లేనా? నన్ను మీరు మర్చిపోతే మీకే గతి పడుతుందో ఒక్కసారి ఆ జమ్ముగడ్డిని చూడండి. ఆ జమ్ముగడ్డిని మీరు చూడండి. ఆ జమ్ముగడ్డిని మీరు చూస్తే అది కూడా పచ్చగా ఉంటుంది, కానీ కోయబడిన తర్వాత ఏమైపోతుంది? అది త్వరగా వాడిపోతుంది. అది ఎంత వాస్తవమో నన్ను మరచి బ్రతుకుతున్న మీ అందరికీ కూడా పట్టే గతి అంతే. అదే గతి మీకు పడుతుంది, అదే గతి మీకు పడుతుంది అంటూ ఏమండి దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నారు. దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి చూడు, నీ కళ్ళ ముందు కనబడుతున్నానని ఒకసారి ఆలోచించు. నీ కళ్ళ ముందు కనబడుతున్నాను నువ్వు ఆలోచించి ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకో. దేవుని జ్ఞాపకాల్లో పెట్టుకో. దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు, నీ జ్ఞాపకాల్లో దేవుడు ఉన్నాడు అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. అది నువ్వు ఆలోచించు అని దేవుడు చెప్తున్నాడు అండి. ఒకవేళ దేవుడిని మర్చిపోతామా? అలా దేవుడిని మర్చిపోతే ఏం జరుగుతుందో ఇందాక మనం వాక్యపట్నం చదువుకుందాం. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఏమండి దేవుడిని ఒకవేళ మర్చిపోతే ఆయన అంటున్నాడు, దేవుణ్ణి మరచువారులారా దీనిని యోచించుడి. ఆలోచించుకోండి మీరు ఒకసారి. దేన్ని ఆలోచించమంటున్నాడు? దేవుణ్ణి మర్చిపోయేవారులారా మీరు ఒకసారి దీన్ని ఆలోచించండి. దేనిని? ఆ జమ్ముగడ్డిని ఆలోచించండి ఒకసారి. ఆ జమ్ముగడ్డిని గురించి ఆలోచించండి మీరు ఒకసారి. ఆ జమ్ముగడ్డిని గురించి మీరు ఆలోచిస్తే, ఏంట్రా బాబు ఇది ఎంత పచ్చగా ఉంది, ఇది ఎంత అందంగా ఉంది, ఇది ఎంత చక్కగా ఉంది, పచ్చగా నెగనెగలాడిపోయింది ఈ జమ్ముగడ్డి, ఏంటిది కోయగానే ఎంత త్వరగా వాడిపోయింది. ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుడి. ఇంకా నువ్వు ఆలోచించకపోతే, ఈ మాటలు విన్న తర్వాత కూడా ఆలోచన రాకపోతే, వాళ్ళు అంతే చెప్తారులేండి అని అనుకుంటే, దేవుడిని మరిచి తిరిగితే నాకేమవుతుందిలేండి, దేవుడిని మర్చిపోయి నా ఇష్టం వచ్చినట్టు బ్రతికితే నన్ను ఎవడండి అడుగుతాడు, నేను అసలు దేవుడిని జ్ఞాపకం పెట్టిపోతే నాకేంటండి అని నువ్వు అనుకుంటే, ఆ జమ్ముగడ్డిని చూసి ఆ తర్వాత నువ్వు ఆలోచించకపోతే, నువ్వు జ్ఞానోదయం కలిగి చేసుకోకపోతే, బ్రతుకును మార్చుకోకపోతే ఏం చేస్తానంటున్నా? లేని ఎడల నేను మిమ్మల్ని ఏం చేస్తాను? చీల్చి వేస్తానంటున్నాడు దేవుడు. చూసారండి, దేవుడు అంటే చీల్చేస్తాడంట. దేవుడే మనల్ని చీల్చి వేస్తే ఆయన చేతుల నుంచి ఎవడండి మనల్ని కాపాడగలరు ఎవరైనా? సింహం నోట్లో పడినా కాపాడవచ్చేమో కదండి, సింహం నోట్లో పడినా కాపాడొచ్చేమో, కానీ దేవుని చేతులు పడితే ఎవరండి కాపాడగలరు? దేవుడు మనల్ని శిక్షిస్తే ఎవరన్నా తప్పించగలరు? ఏమండి ఆలోచించండి ఒకసారి. మీరు ఆలోచించండి అంటున్నాడు. అందుకే దేవుని మరచివారులా దీనిని మీరు యోచించండి. దేన్ని యోచించాలి ప్రభువా? ఏం ఆలోచించాలి ప్రభా అంటే, ఒక్కసారి ఆ జమ్ముగడ్డిని ఆలోచించు, నీకు జీవిత పాఠం ఏంటో అర్థమవుతుంది. ఆ జమ్ముగడ్డి నువ్వు ఆలోచించు, నీకు జీవిత పాఠం ఏంటో అర్థమవుతుంది. నీ జీవితానికి పాఠం నేర్పిస్తుంది ఆ గడ్డి. ఏం చెప్తుంది తెలుసా జమ్ముగడ్డి? నాయన మీరు దేవుడిని మరచిపోకండి. జమ్ముగడ్డి ఏం చెప్తుంది జమ్ముగడ్డి? దేవుణ్ణి మీరు మర్చిపోకండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మీ జ్ఞాపకాల్లో పెట్టుకోండి. మీరు ఆయన్ని గనక మర్చిపోతే, మీరు ఆయన కనుక జ్ఞాపకాలలో పెట్టుకోకపోతే, మీరు ఆయన మర్చిపోయి మీ ఇష్టానుసారంగా తిరిగితే మీ గతి ఏంటంటే, నేను ఎలాగైతే పచ్చగా నిగనగలాడుతూ ఉన్నానో అలా ఉన్న నన్ను కోసివేస్తే, ఏమండి అన్నింటికంటే త్వరగా నేను ఎలాగైతే వాడిపోతున్నానో, దేవుడిని మరిచి తిరిగి మీ గతి కూడా అంతే, మీ బ్రతుకు కూడా అంతే. మీరు అనుకుంటున్నారేమో దేవుడిని మర్చిపోయి మేము గొప్పగా బ్రతకొచ్చు, గొప్పగా సంపాదించుకోవచ్చు, గొప్పగా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ అది మీకు ఉండదు. అది మీరు అనుభవించలేరు, అదంతా కూడా పోతుంది అంటూ ఆ జమ్ముగడ్డి ఏం నేర్పిస్తుంది అంటే జీవిత పాఠం. దేవుణ్ణి ఎప్పుడు కూడా మీరు మరచిపోకండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మీరు మరచిపోకండి. దేవుణ్ణి మరచిపోవద్దు అని ఒక జమ్ముగడ్డి మనకు పాఠం నేర్పిస్తుంది. నీ జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి మరచిపోవద్దు. నీ జీవితంలో ఎప్పుడు దేవుని సన్నిధిని మర్చిపోవద్దు. నీ జీవితంలో ఎప్పుడు దేవుని కార్యక్రమాలను మర్చిపోవద్దు. కొంతమంది అంటారు, అయ్యో ఈరోజు ఆదివారం మర్చిపోయానండి అంటారు. ఈరోజు సెమినారా మర్చిపోయానండి. అయ్యో ఈరోజు దేవుని పని ఉందా మర్చిపోయానండి. మర్చిపోతావా? మర్చిపోవద్దు. దేన్నైనా మర్చిపో, దేవుని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు దేన్నైనా మర్చిపో, దేవుని పనిని మర్చిపోవద్దు. నువ్వు దేన్నైనా మర్చిపో, దేవుని కార్యక్రమాలను మర్చిపోవద్దు.
దేవుని సన్నిధికి రావడం మర్చిపోకూడదు, దేవునికి ఇవ్వడం మర్చిపోకూడదు, దేవుని కోసం చేయడం మర్చిపోకూడదు, దేవుని కోసం బ్రతకడం మర్చిపోకూడదు, అసలు దేవుణ్ణి మర్చిపోనే పోకూడదు. మరి ఈరోజు సమాజం ఏం చేస్తుంది? ఆలోచిద్దాం, మంచి ఆలోచన చేద్దాం. మనము మంచి ఆలోచన చేసి దేవుణ్ణి ఎప్పుడు మనం జ్ఞాపకాల్లో పెట్టుకొని ఆయన పనిలో మనం ఉంటే మనము చక్కగా ఉంటాము. ఏమండి? నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సమాధానం పరిచేవారికి ఈ భూమి మీద మనం బ్రతికితే మనము మన సంతానం నిలుస్తాం. ఈ భూమి మీద ఉంటాం, పరలోకంలో కూడా ఉంటాం. లేదా దేవుణ్ణి మర్చిపోయి భక్తిహీనులుగా మారామా, ఈ భూమి మీద ఉండం, తర్వాత పరలోకంలో కూడా మనం ఉండం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మరి నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆలోచిద్దాం, ప్రకృతిని చూద్దాం, మొక్కలను చూద్దాం, గడ్డిని చూద్దాం, వీటన్నిటిని గురించి మనం ఆలోచిద్దాం. వీటన్నిటి ద్వారా మంచి పాఠాలు మనం నేర్చుకుందాం, మన బ్రతుకులను సరిచేసుకుందాం, దేవుడు కోరుకున్న విధంగా బ్రతకడానికి మనమంతా ప్రయత్నం చేద్దాం.